చూద్దాం. ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఏపీ మంత్రి టీజీ భరత్ కలిశారు. ఏపీలో 4 రక్షణ ఉత్పత్తుల తయారీ ప్రాజెక్టుల శంకుస్థాపనలకు కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ప్రాజెక్టులకు రాష్ట్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చించినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ప్రశ్నించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అలా మాట్లాడవద్దని అనడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా పాక్పట్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇట్టడి లక్ష్మి బంపర్ ఆఫర్ ప్రకటించారు. గ్రామ సర్పంచ్ గా తనను ఆశీర్వదిస్తే 5 సంవత్సరాల పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలందరికీ ఇంటి పన్నును తానే సొంతంగా చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఇలా చాలా హామీలను ప్రకటించడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ నరేష్ రెడ్డి హోటళ్లు, లాడ్జ్ల యజమానులకు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్కు, లాడ్జ్ యజమానులకు బాలానగర్ ఏసీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రతా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మడివరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మహీపాల్ చెరువు ప్రాంతంలోని జాతీయ రహదారిపై అదుపు తప్పి కాంక్రీట్ మిక్సింగ్ లారీ రోడ్ పక్కన బోల్తాపడింది. భారీ క్రేన్ తో నిలబెట్టేందుకు ప్రయత్నించారు. జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అనంతపురం జిల్లా గుంతకల్లులో గంజాయి విక్రయిస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుని విచ్చలవిడిగా గంజాయిని విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు రెక్కి నిర్వహించారు. కేసు నమోదు చేసి వారి దగ్గర నుంచి 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా బుక్కూరు గ్రామంలో ఆర్టీసీ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాత్రి ఇంట్లో ఒంటరిగా పడుకున్న విఠల్ తెల్లవారిసరికి చనిపోయాడని స్థానికులు తెలిపారు. పుట్టింటికి వెళ్లిన భార్య వచ్చి చూసేసరికి తలపైన బలమైన గాయాలు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సూలూరుపేటలోని టైనీ టాస్ స్కూల్ బస్ పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్య కారణంతో పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో తల్లిదండ్రులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగన్నాథపురం సమీపంలో ఆగి ఉన్న కారును బైక్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలు కాగా స్థానికులు పాల్వంచ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోష్ నగర్ వద్ద జాతీయ రహదారిపై బైక్ ను ఇసుక టిప్పర్ ఢీకొట్టడంతో 2 మృతి చెందారు.